ఒకసారి ఇది విను. మగాళ్ళకి కూడా పీరియడ్స్ వస్తే బాగుండని ఫీల్ అయినట్టున్నావు. ఎస్, మగాళ్ళకి ఒక్కసారి వచ్చి అది ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే అబ్బాయిలకి రావాలి. అదేంటి అసలు పీరియడ్స్ అమ్మాయిలకి కదా రావాలి, మరి వీళ్ళేంటి అబ్బాయిలకి రావాలంటారు? సో ఇదంతా మన మీద పగ, కోపమా? అసలు ఎందుకు తను అలా మాట్లాడుతుంది? అసలు ఎలా ఎందుకు అనాల్సి వచ్చిందో కంప్లీట్గా వీడియోని డీకోడ్ చేద్దాం. డోంట్ మిస్ ఇట్. ఫస్ట్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. అసలు అబ్బాయిలకి పీరియడ్స్ ఎందుకు రావాలి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. అసలు దీనికన్నా ముందు దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మన భారతీయ సంస్కృతిలో ఉమెన్స్కి చాలా మంచి రెస్పెక్ట్ ఉండేది. మనం చిన్నప్పటి నుంచి అవి చూసే పెరిగాం. చాలా మూవీస్లో చూపించారు. అండ్ మనకు తెలుసు మన అమ్మమ్మ, మన నానమ్మ, మన వైఫ్, మదర్ అందరినీ ఎలా గౌరవిస్తారో మనందరికీ తెలుసు. ఇదంతా కల్చర్ నుంచి నేర్చుకుంది మనం. సో మన కల్చర్ కదా. సో అప్పట్లో పీరియడ్స్ టైంలో వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్, పెయిన్ఫుల్గా ఉంటుందని చెప్పి ఏ పనికి ఇంక్లూడ్ చేయకుండా 3 days రెస్ట్ అయితే ఇచ్చేవారు. సో ఏ పని వాళ్ళు చేసేవారు కాదు. సో వాళ్ళు 3 days రెస్ట్ తీసుకుని మిగిలిన వారంతా వాళ్ళ పని చేసేవారు. ఇది కదా మన కల్చర్, కేరింగ్ అండ్ షేరింగ్. కానీ ఇప్పుడు అదే ఉమెన్స్ పీరియడ్స్ ఒకసారి అబ్బాయిలు కూడా వస్తే బాగుండు అంటున్నారంటే సంథింగ్ ఏదో మిస్ అవుతుంది కదా, ఏదో సంథింగ్ చేంజ్ అయింది. అది ఎవరి వల్ల ఏంటో కంప్లీట్గా చూద్దాం ఈ వీడియోలో. బట్ రాను రాను మనం ఇచ్చిన ఆ 3 days రెస్ట్ వాళ్ళ పీరియడ్స్ టైంలో అదొక మూఢాచారంలా, అపవిత్రంలా, అదొక బ్యాడ్ థింగ్లా మార్చేశారు పీపుల్. అండ్ దాని రిజల్ట్ ఇంట్లోకి వెళ్ళకూడదు, టెంపుల్కి వెళ్ళకూడదు, దూరంగా కూర్చోవాలి, దేన్ని ముట్టుకోకూడదు, కొత్త వాటిని ఏది ముట్టుకోకూడదు. సో అలా వాళ్ళకి ఆ 3 days బ్యాన్ అయితే విధించారు. ఇదే ప్రజెంట్ ఉన్న సొసైటీలో జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇది విలేజెస్లో మరీ దారుణంగా ఉంటుంది. ఎందుకంటే నేను చూసా, అసలు పీరియడ్స్ అనేవి న్యాచురల్గా వాళ్ళ బాడీలో జరిగే డీటాక్సిఫికేషన్. సో అది వాళ్ళ సృష్టి ధర్మం, వాళ్ళ శరీర ధర్మం. అసలు దానివల్లే కదా మనమంతా, నువ్వైనా నేనైనా పుట్టింది, ఈ ఎంటైర్ యూనివర్స్ పుట్టింది దానివల్లే కదా. సో అది ఉంటేనే కదా మనమంతా ఉన్నది. కానీ స్టిల్ మనం 2025లో బతుకుతున్నా సరే వాళ్ళ బాడీలో జరిగే ఒక న్యాచురల్ ప్రాసెస్ని మంది సొసైటీ కూడా ఒక నార్మల్ థింగ్లా చూడలేకపోతుంది, దాన్ని అబ్నార్మల్ థింగ్లా చూస్తుంది. సో అలాంటప్పుడు వాళ్ళంతా మెంటల్ టార్చర్ చాలా ఫీల్ అవుతారు కదా. అండ్ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అది ఫేస్ చేస్తున్న ఉమెన్స్కి మాత్రమే తెలుస్తుంది, మనకు కాదు. ఈవెన్ వాళ్ళకి ఆ టైంలో ప్యాడ్స్ కొనుక్కోవడానికి కూడా అంత ఫ్రీడమ్ ఉన్నట్టుగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు షాప్కి వెళ్ళినా, మెడికల్ షాప్కి వెళ్ళినా వాడు పేపర్లో రోల్ చేసి ఇస్తాడు. ఎందుకు? ఆల్రెడీ పేపర్ ఉంది కదా దాని మీదే, మళ్ళీ పేపర్లో రోల్ చేసి ఇవ్వడం ఎందుకు? ఎస్, అంటే ఇక్కడేదో తప్పు జరుగుతుంది, ఇక్కడేదో ఉంది మిస్టేక్, అంతే కదా. నీకు కావాల్సినవన్నీ ప్రతిదీ వెళ్ళి తీసుకుంటావు, కొనుక్కుంటావు, దేర్ ఈజ్ నో హైడింగ్. బట్ సో వీళ్ళ బాడీలో న్యాచురల్గా జరిగే ఈ ప్రాసెస్కి వాళ్ళు ప్యాడ్ యూస్ చేసినప్పుడు నువ్వు పేపర్లో చుట్టి అదేదో అబ్నార్మల్ థింగ్, అదొక డిసీజ్ అన్నట్టు ఒక మెడిసిన్కి ర్యాపర్ చుట్టి ఇచ్చినట్టు అలా ఇవ్వడం ఎందుకు? యాక్చువల్లీ ఫస్ట్ సొసైటీ దీన్ని అసలు నార్మల్ థింగ్ లాగే కన్సిడర్ చేయట్లేదు, అందరూ కాదు, కొంతమంది. సో ఇవన్నీ చూసిన ఉమెన్స్ మెంటల్గా చాలా టార్చర్ ఫీల్ అవుతారు. నీకు కావాల్సినవన్నీ నీకు నచ్చినట్టు కొనుక్కున్నప్పుడు ఈవెన్ లేడీస్ దగ్గరికి వచ్చేసరికి పీరియడ్స్ విషయంలో వాళ్ళ ప్యాడ్స్ తీసుకోవడానికి మాత్రం అండ్ వాళ్ళ పీరియడ్స్ని ఎందుకు భూతద్దం పెట్టి చూస్తుందో ఈ సొసైటీ నాకు అర్థం కాదు. ఈవెన్ భూతద్దం పెట్టి చూసి దాన్ని ఏదో డిసీజ్ లాగా కొంతమంది అయితే బిహేవ్ చేస్తారు. ఫస్ట్ నువ్వు మారాలి, సొసైటీ మారాలంటే నువ్వు మారాలి. అది నువ్వు ఇంకా రాంగ్గా థింక్ చేసే పర్సన్ అయితే నువ్వు మారాలి, అప్పుడు ఆటోమేటిక్గా సొసైటీ చేంజ్ అవుతుంది. ఇది తన బాడీలో జరిగే ఒక న్యాచురల్ ప్రాసెస్. సర్టెన్ ఏజ్ వచ్చాక స్టార్ట్ అవుతుంది అండ్ సర్టెన్ ఏజ్ వచ్చాక మోనోఫోజ్ టైంలో ఆగిపోద్ది. సో ఇదొక బాడీలో నేచురల్ ప్రాసెస్ మాత్రమే, దీన్ని అంత భూతద్దం పెట్టి చూడాల్సిన థింగ్ అయితే కాదు. బట్ చాలామంది ఇలానే చూస్తున్నారు. సో ఇందుకే చాలామంది లేడీస్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు, చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఆ టైంలో బయటకు వెళ్ళాలంటే. ఈవెన్ నార్మల్ డేస్లో ఉండలేరు కదా ఆ 3 days, ఖచ్చితంగా వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్గా, పెయిన్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని అర్థం చేసుకోకుండా అన్ని పనులు వాళ్ళకే చెప్పి చేయించడం కరెక్ట్ కాదు. ఈవెన్ చాలా ఫ్యామిలీస్లో జరుగుతున్న విషయమే. ఈవెన్ చాలామంది ఆ టైంలో కూడా వాళ్ళు ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? వాళ్ళే కదా చేసుకుంటారు. వాళ్ళే చేసుకుంటారు, కుక్ చేస్తారు, టైంకి నీ ప్లేట్లోకి ఫుడ్ అయితే వస్తుంది, ఆల్ బికాస్ ఆఫ్ హెయిర్ ఓన్లీ. వాళ్ళకు పీరియడ్స్ ఉన్నా, పెయిన్ ఉన్నా, ఏదున్నా సరే వాళ్ళే చేసుకుంటారు. బట్ ఇవన్నీ అర్థం చేసుకోకుండా బిహేవ్ చేసే పీపుల్ ఉన్నారు చూసావా, వాళ్ళ వల్ల అంతా ఇది. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? యూ షుడ్ కేర్ హెర్. ఇది మేల్ అయినా ఫీమేల్ అయినా. సో అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న ఉమెన్ నువ్వేం చేయాలి? కేర్ చేయాలి. ఒక పక్క సొసైటీ చూపించే ఇన్సెక్యూర్నెస్ అండ్ వీళ్ళకి వచ్చే పెయిన్, బాధ, ఈవెన్ ఫ్యామిలీ కూడా అర్థం చేసుకున్నప్పుడు, ఎవరు అర్థం చేసుకున్నప్పుడు, ఈవెన్ వాళ్ళకి రెస్ట్ లేక ఏమీ లేక చాలా బాధపడినప్పుడు ఆ బాధలోంచి, ఉక్రోషంలోంచి వచ్చిన మాటే ఇది. ఎస్, అబ్బాయిలు కూడా పీరియడ్స్ రావాలని. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అబ్బాయిలకు కూడా పీరియడ్స్ ఎందుకు రావాలని ఉమెన్స్ అంటున్నారు.
వస్తే తప్ప వాళ్ళ బాధ, వాళ్ళ డిస్కంఫర్ట్, వాళ్ళ పెయిన్ అండ్ సొసైటీ చూపించే ఎవ్రీథింగ్ మనకు కూడా తెలియాలి. తెలిస్తేనే వాళ్ళు పడే బాధ అర్థమవుతుందని చెప్పి వాళ్ళు ఇలా అన్నారు. ఆ బాధతో అన్నారే తప్ప మనల్ని ఏమి హింసించేద్దాం, వాళ్ళ పెయిన్ మనకు వచ్చేసి ఒక సెల్ఫిష్నెస్తో అయితే కాదు. ఎస్, ఇప్పుడు మెయిన్ స్టోరీకి వద్దాం. ఎస్, పీరియడ్స్ అబ్బాయిలు కూడా రావాలి, కానీ ఎవరికి? బీ స్పెసిఫిక్. ఎవడైతే ఒక అమ్మాయిని గౌరవించడో వాడికి రావాలి. ఎవడైతే ఒక అమ్మాయిని చూసి నెగిటివ్గా థింక్ చేసి నెగిటివ్గా కామెంట్ చేస్తాడో సోషల్ ప్లాట్ఫామ్స్లో వాడికి రావాలి. ఎవడైతే ఒక అమ్మాయిని ఎప్పుడు కాళ్ళ కింద చెప్పులా చూస్తూ ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తూ ఫ్రీడమ్ ఇవ్వకుండా ఇక్కడే ఉండాలి, అమ్మాయిలు అంటే వంటింటి కుందేళ్ళే అనుకుంటాడు చూసావా, వాడికి రావాలి. ఈవెన్ ఎవడైతే వాళ్ళకి ఆ పీరియడ్స్ టైంలో హెల్ప్ చేయకుండా కేర్ చేయకుండా చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడు చూసావు, వాడు ఫాదర్ అయినా బ్రదర్ అయినా ఎవరైనా సరే వాడికి రావాలి. అసలు ఎవడైతే అసలు అమ్మాయిని అర్థం చేసుకోకుండా ఎప్పుడు చిన్న చూపు చూస్తాడో వాడికి రావాలి. అసలు ఎవడైతే ఒక హ్యూమన్ బీయింగ్ లాగే చూడ్డా అమ్మాయిల్ని వాడికి రావాలి. వన్స్ రష్మిక మందన్న అబ్బాయిలకి పీరియడ్స్ రావాలి అనగానే నేను ఇన్స్టాలో చాలా వేలు రీల్స్ అయితే చూసా. ఒకసారి అబ్బాయిలు కష్టాలు చూపిస్తాను అని, ఒక పక్క సీతం వాటిలో సిరిమల చెట్లు అన్నదమ్ములు పడే కష్టాలు, సొసైటీ నుంచి తీసుకునే కష్టాలు, ఇవన్నీ చూపిస్తూ పోస్టులు అయితే వచ్చాయి, చూసా నేను కూడా. సో దీని గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు మేల్స్ అంతా ఇలానే ఉన్నారా? అసలు అమ్మాయిలను ఎవరు అర్థం చేసుకోవట్లేదా? ఇది నా క్వశ్చన్. విల్ సీ. అండ్ మేల్స్ అందరూ ఒకేలా ఉండరు. అసలు అలాగా ఉంటే ఇప్పుడు చాలామంది బయటకు వచ్చి ఉద్యోగాలు కూడా చేసుకోరు కదా, ఎందుకంటే అందరూ ఒకేలా ఉంటే ఫ్రీడమే ఉండదు. సో మీరంతా బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే చాలామంది మంచోళ్ళు ఉండబట్టే కదా, మీకు సపోర్ట్ ఇవ్వబట్టే కదా. సో మీకు వెనకాల బ్యాక్ బోన్లా ఉండి మిమ్మల్ని సపోర్ట్ చేయబట్టే కదా మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు. ఈవెన్ మీకు ఫ్రీడమ్ ఇచ్చి బయటికి వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు, మీరున్న ఫీల్డ్లో మీకు నచ్చినట్టు మీరు చేస్తున్నారంటే చాలామంది మిమ్మల్ని సపోర్ట్ చేసి మేల్స్ ఉండబట్టే కదా. ఎస్, దిస్ ద ట్రూత్. అయినా మీరు అన్నట్టు నిజంగా అబ్బాయిలకి పీరియడ్స్ వచ్చినా ఆ పెయిన్ కన్నా వాళ్ళు పడే పెయినే చాలా ఎక్కువ ఉంటుందేమో. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారా? అంత కష్టపడే వాళ్ళు ఉంటారా? చూద్దాం. ఎప్పుడైనా చూసారా మీ ఇంట్లో మీ నాన్న భుజాలు ఎప్పుడు అలసిపోయి చాలా డల్గా కొంచెం కిందకు ఉంటాయి, 2 భుజాలు చాలా డౌన్గా ఉంటాయి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మోసి ఆ భుజాలు అలా డౌన్ అయిపోతాయి. సో ఇలాంటప్పుడు మీరు అనగలరా? అనలేరు కదా. ఇలాంటి నాన్న ప్లేస్లో ఉన్న అబ్బాయిలు ఎవరికి పీరియడ్స్ వచ్చినా వాళ్ళు కన్సిడర్ చేయరు, ఎందుకంటే వాళ్ళ పడే కష్టాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక అబ్బాయికి 20 years వచ్చేసరికి డబ్బు సంపాదించాలి, ఉద్యోగం కావాలి, ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి, సొసైటీ నుంచి ఆ మెంటల్ టార్చర్ చాలా కష్టం, భరించడం అయితే చాలా కష్టం. సో అలాంటి నాన్నలు ఎంతోమంది, కొడుకులు కూడా చాలామందే ఉన్నారు. సో ఇలాంటి కొడుకులకే నచ్చలేదు మొన్న అన్న మాట. ఎందుకంటే సో మేము ఎలా రిలేట్ చేసుకుంటామంటే మేబీ దీనికన్నా పీరియడ్స్ పెయిన్ చాలా తక్కువ అని అనుకుంటాం, బట్ నాట్ అట్ ఆల్. దేని కష్టం దానిదే, డోంట్ కంపేర్. అండ్ ఈవెన్ ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అలాగే కష్టపడుతున్నారు. సో వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని భుజాలను వేసుకుని వాళ్ళే ఒక ఫాదర్ లాగా, ఒక అన్నలాగా, ఒక సన్ లాగా, ఒక కొడుకులాగా వాళ్ళ ఫ్యామిలీని ముందుండి నడిపిస్తున్నారు. సో నేను చాలామందిని చూసాను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే సింగిల్ పేరెంట్ అయి ఉంటారు, మదర్ ఒకరే ఉంటారు, వాళ్ళు కష్టపడతారు. ఈవెన్ వాళ్ళకి డాటర్సే ఉంటారు, మేల్స్ ఉండరు. సో ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి పుట్టిన, ఇద్దరు అమ్మాయిలు పుట్టిన వాళ్ళు కష్టపడి చదువుతారు, ఉద్యోగం చేస్తారు, ఫ్యామిలీని ఎంటైర్ వాళ్ళే లీడ్ చేస్తారు. అండ్ వాళ్ళకి మరి ఈ పీరియడ్స్ పెయిన్ ఒక యాడోనే కదా. సో అబ్బాయిలకి అలా ఛాన్స్ లేదు కదా, ఎందుకంటే అబ్బాయిలు అనుకుంటారు మేము కష్టపడుతున్నాం, మేము సంపాదిస్తున్నామని. ఈవెన్ దో ప్యారల్గా అమ్మాయిలు కూడా చేస్తున్నారు కదా, మరి డిఫరెన్స్ ఏముంది? ఎస్, అబ్బాయిలు ఎవరి లైఫ్ వాళ్ళది, ఎప్పుడు కంపేర్ చేయొద్దు. ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీస్, కేరింగ్ అండ్ షేరింగ్ ఉంటే మాత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సో అలా అర్థం చేసుకోలేని వాళ్ళకి రావాలని మాత్రమే దాని ఇంటెన్షన్, అంతేకాని అందరికీ రావాలి. ఎందుకంటే ఈవెన్ దో అందరికీ వచ్చినా కష్టపడేవాడికి తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. సో అది ఫిజికల్ పెయిన్ అయినా మెంటల్ పెయిన్ అయినా వాడు తీసుకోగలడు. బట్ కొంతమంది ఉంటారు ఈవెన్ దో ఆ టైంలో కూడా అమ్మాయిలు కేర్ చేయకుండా చాలా రూడ్గా బిహేవ్ చేసేవాళ్ళకి. సో వాళ్ళకి వస్తే తప్ప తెలియదు ఆ పెయిన్. అండ్ నేను ఆ గర్ల్ ఫ్రెండ్ మూవీ చూడలేదు, మేబీ ఆ మూవీలో తనే ఫ్రీడమ్కి డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్కి డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. మేబీ అందుకే తను ఇవన్నీ చూసి ఆ ఇంటర్వ్యూలో అలా మాట్లాడిందని నేను అనుకుంటున్నాను. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఏ మేల్ ఖచ్చితంగా ఉమెన్స్కి సపోర్ట్ ఇవ్వాలి, హెల్ప్ చేయాలి, ఎదగనివ్వాలి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే నువ్వు నిజమైన మగాడివి. ఇదేమీ చేతగానోడు చేసే పని కాదు. సో నువ్వు అలా ఉంటే నువ్వేమో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నట్టయితే కాదు, ఎందుకంటే సొసైటీలో ఇదే ఉంది. ఎప్పుడైనా వైఫ్ మాట హస్బెండ్ విన్నా సో ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ వస్తాయి. యూ షుడ్ ఆల్వేస్ ప్రొటెక్ట్ హెర్, రెస్పెక్ట్ హెర్, గివ్ ఫ్రీడమ్ టు హెర్. దట్ ఈస్ ఓన్లీ ద రియల్ హ్యుమానిటీ, మస్కులినిటీ. ఎందుకంటే వాళ్ళే కదా అందరినీ సృష్టించింది. ఎందుకంటే ఈ పీరియడ్స్, ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రమే చేయగలరు. సో వాళ్ళే పిల్లల్ని కనగలరు, మన అందరినీ సృష్టించింది వాళ్ళే. సో ఖచ్చితంగా నువ్వు దానికోసమైనా అట్లీస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ తల్లి అవ్వడం, ప్రెగ్నెన్సీ ఇవంతా గాడ్ వాళ్ళకి ఇచ్చిన వరం.
సో వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్ ఫస్ట్. మనం కనలే కదా పిల్లల్ని. ఈవెన్ నువ్వు ఒక 5 kg రాయి పొట్ట కట్టుకుని 9 months ఉండగలవా? అస్సలు ఉండలేవు. బట్ దే కెన్ డూ. ఎస్, ఎందుకంటే వాళ్ళకి ఆ దేవుడిచ్చిన సహనం అలాంటిది, దేవుడిచ్చిన వరం అలాంటిది. సో నువ్వెప్పుడు దాన్ని కంపేర్ చేయకు. సో ఆల్ ఉమెన్స్, యు గైస్ ఆర్ డిజర్వ్ దిస్. అండ్ నేను రీసెంట్గా ఒకటి చూసా, తను 8 months ప్రెగ్నెంట్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ బిగ్ స్టొమక్తో పాపం లంచ్ బాక్స్ అండ్ ఆఫీస్ బ్యాగ్ తీసుకుని మెట్రోలో ట్రావెల్ చేస్తుంది. ఎవరి కోసం? సో ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఈవెన్ దో షీఈ్ ప్రెగ్నెంట్, షీఈ్ క్యారింగ్ ఏ బేబీ, బట్ అంత బరువుతో తను ఇంకా తన రెస్పాన్సిబిలిటీస్ని సేవ్ చేస్తుందంటే ఎవరి కోసం? సో వాళ్ళ ఫ్యామిలీ కోసం. సో ఎప్పుడు వాళ్ళని జడ్జ్ చేయొద్దు. అండ్ పీరియడ్స్ని ఒక పర్సనల్ ఇష్యూలో అయితే అసలు చూడొద్దు. ఇది ఒక న్యాచురల్ బయలాజికల్ ప్రాసెస్ అంతే. ఎందుకంటే తన ఇంటర్వ్యూలో ఒక మాట అందో లేదో కానీ చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతూ నెగిటివ్గా వీడియోస్ చాలామంది చేశారు. మనం పడే కష్టాలతో అని చెప్పి చాలా వీడియోస్ అయితే సృష్టించారు. ఎస్, అఫ్ కోర్స్ మెన్ ఆల్సో స్ట్రగ్లింగ్ వెరీ హార్డ్ ఫర్ దేర్ ఫ్యామిలీస్ అండ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్, బట్ ఈవెన్ ఉమెన్స్ ఆల్సో టూ, రైట్? ఎస్, ఈవెన్ మెన్స్తో పాటు ఉమెన్స్ కూడా చాలామంది కష్టపడుతున్నారు. సో వాళ్ళు కూడా సేమ్ యాజ్ మెన్స్ లాగే ఆఫీసులకి వెళ్తారు అండ్ ఫిజికల్ వర్క్ బయట పొలాల పనిలోకి వెళ్తారు. ప్రతి పనిలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఖచ్చితంగా ఈ రోజుల్లో. సో దేర్ ఈజ్ నో కంపారిజన్. సో వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. బట్ వాళ్ళకి మంత్లీ వచ్చే పీరియడ్స్ టైంలో కూడా ఈవెన్ వాళ్ళు లీవ్ పెట్టకుండా మరీ కష్టపడతారు. సో ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళవి. ఈవెన్ మెన్ ఎలా ఆలోచిస్తాడు, ఉమెన్ కూడా అలాగే ఆలోచిస్తారు. సో వాళ్ళ ఫ్యామిలీని సర్వైవ్ చేయడానికి కోసం కష్టపడుతున్నారు, ఇద్దరు కష్టపడతారు. బట్ వాళ్ళ పీరియడ్స్ పెట్టి మనం తీసుకోలేం కదా, దేవుడు వాళ్ళకే ఇచ్చాడు. సో వీ షుడ్ అండర్స్టాండ్, వీ షుడ్ కేర్ దెమ్. సో ఆ టైంలో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకైతే హెల్ప్ చేయాలి. అండ్ ఐ హోప్ నౌ డేస్ చాలా చేంజ్ వచ్చింది సొసైటీలో. ఇన్ గవర్నమెంట్ నుంచి, సొసైటీ నుంచి కూడా నేను కొంచెం చూసా. ఎందుకంటే రీసెంట్గా ఇవాళే మా ఆఫీస్లో ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు, ఉమెన్ ఫెమినైన్ వెల్బీయింగ్ అని చెప్పి. వాళ్ళకి పీరియడ్స్ టైంలో 1 day లీవ్ తీసుకునేలాగా మంత్లీ 1 day వాళ్ళకి లీవ్ అయితే శాంక్షన్ చేస్తే ఒక జీవో పాస్ చేశారు ఫ్రమ్ కర్ణాటక గవర్నమెంట్. ఎస్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా మంచి డెసిషన్ ఇది. అండ్ ఆల్ ఓవర్ ది గ్లోబ్ ఇలాంటి డెసిషన్ ఏదైనా తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలిసింది నేను చెప్పాను, మీకు తెలిసింది కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను కూడా వింటా. అండ్ లాస్ట్ పాయింట్, ఎప్పుడు ఎవరి లైఫ్ని కంపేర్ చేయొద్దు. అది మేల్తో మేల్ అయినా, ఫిమేల్తో ఫిమేల్ అయినా, మేల్ ఫిమేల్ అయినా, బ్రదర్ అండ్ సిస్టర్ అయినా, ఎవరికి కంపేర్ చేయొద్దు. సో ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళవి. ఈవెన్ దో ఒక బంతి పువ్వుని ఒక రోజా పువ్వుని కంపేర్ చేయం కదా, దాని ఫ్లేవర్ వేరు, దీని ఫ్లేవర్ వేరు. సో కంపేర్ చేస్తే ఎప్పుడు ఇష్యూసే వస్తాయి. ఇలా ఏదైనా ఒక సోషల్ ఇష్యూ వచ్చింది అంటే సోషల్ మీడియాలో అంతే కంపారిజన్ స్టార్ట్ చేస్తారు. కంపారిజన్ స్టార్ట్ చేసి ఇష్యూస్ రేస్ చేస్తారు. సో ఇంత నెగిటివిటీ సృష్టించడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. చాలామంది పర్సనల్గా తీసుకుంటారు, సో చాలా హర్ట్ అవుతుంటారు. సో ఇది కరెక్ట్ కాదు. సో ఎప్పుడు కంపేర్ చేయొద్దు. ఈవెన్ ఏదైనా ఒక పాయింట్ వచ్చింది బయటికి అంటే చాలా డీప్గా ఆలోచించి మాట్లాడండి. సో ఏది పడితే అది మాట్లాడొద్దు. ఈవెన్ దో మీకు ఇంకా కంపేర్ చేయాలనిపిస్తే మీ అమ్మాయిలే 100 out of 100, మేము మాత్రమే 99 out of 100. ఎస్, ఎందుకంటే మీ ఒక్కో మార్క్ ఎక్కడ సంపాదించుకున్నదో తెలుసా? మాతృత్వం. ఎస్, తల్లి అవ్వడం. సో ఇదంతా మీ వల్లే కదా, సృష్టి పుట్టింది అంతా మీ నుంచే కదా. సో మీరే కనగలరు కదా పిల్లల్ని, మేము కనలేం కదా. ఎప్పుడూ కంపేర్ చేయొద్దు లైఫ్లో. కంపారిజన్ వల్ల ఏమి రాదు, జస్ట్ వీఆర్ లాసింగ్ అవర్ హ్యాపీనెస్ ఓన్లీ. అండ్ మీకు పైన కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో ఇలాంటి టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకేముంది, చిన్నగా మొదలు పెట్టాం, పెద్దగా ముగిద్దాం.